ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అందరికీ నమస్తే. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది, అది మీతో పంచుకుంటాను. జూన్ 12వ తారీఖు దివ్యాంగులకు కాకుండా వితంతువులకు పెన్షన్లు ఇస్తారు అని అంటున్నారు. మరి చాలా మంది చెప్పడం అది కరెక్టేనా? ఒకవేళ కరెక్ట్ అయితే మనం చెప్పకపోతే బాగోదు కదా. చూడు మదక్క చెప్పలేదు అని అనుకోకూడదు. కాబట్టి ఏదేమైనా మనము అవేర్నెస్ వీడియోలు చేస్తూ ఉంటాము. దానికి కాబోయే ఏమేమి డాక్యుమెంట్లు కావాలి, ప్రొసీజర్ మాత్రమే. కాబట్టి అది వెనకిచ్చినా ముందిచ్చినా జూన్ 12వ తారీఖు అవ్వచ్చు, ఆ తర్వాత నెల అవ్వచ్చు, ఎట్లాగైనా అవ్వచ్చు, మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి మీకు ఈ అవేర్నెస్ వీడియో గబగబా మాట్లాడేస్తున్నానా గడగడమని. స్లో అయిపోతా. కొంతమంది స్లోగా చెప్తున్నావు ఏందంటారు, కొంతమంది గబగబా చెప్తుంది ఏమంటారు, ఎట్టగబ్బా. సరేలే, యాజ్ యూజువల్గా ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడానికి ముందు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని నన్ను ముందుకు తీసుకెళ్తానని ఆశిస్తున్నాను. తప్పకుండా నా అక్క చెల్లెళ్ళు అందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే కొంచెం స్లో అవుతున్నారబ్బా. కొంచెం ఫాస్ట్గా నన్ను ఇంకొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఓకే, చలో వీడియోలోకి అయితే వెళ్దాం. వితంతు పెన్షన్లు జూన్ 12వ తారీఖు ఇస్తున్నారు. అక్క, ఇప్పుడు కొత్తగా పెట్టుకునే వాళ్ళకి ఇస్తారా? గతంలో మేము కూడా పెట్టుకున్నాం కదా. అసలు వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఇదనమాట. నేను అది క్లారిఫై చేసేద్దాము. అబ్బా, కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నా బాబోయ్ ఎండకి. అయినా పర్లేదు, అయినా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. గతంలో అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా పరిగణలోకి తీసుకుంటారండి ఖచ్చితంగా. ఇప్పుడు కొత్తగా వితంతులు అప్లై చేసుకోవచ్చు. గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఉండి కరెక్టు అని అంటే ఇస్తారనమాట. ఖచ్చితంగా ఇచ్చే తీరుతారు. కాకపోతే ఇక్కడ బోగస్ వాళ్ళని ఏరేస్తున్నారు. చాలా స్ట్రిక్ట్గా ఉండబోతుంది. ప్రభుత్వం మీద కొన్ని లక్షలు వాళ్ళు తీసుకొచ్చి మనకి ఇవ్వాలి కదా. అన్ని రాష్ట్రాల కన్నా మనకి ఎక్కువగా పెన్షన్లు ఇస్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాళ్ళు సరికొత్త ప్రణాళికలతో అంతా కరెక్ట్గా పక్కాగా ఉన్న వాళ్ళకైతే ఇచ్చేస్తారండి. ఇదైతే కన్ఫామ్. మీరేమీ టెన్షన్ పడాల్సిన పని లేదు. పాత అప్లికేషన్లు పెట్టుకొని ఉండారు కదా, గతంలో పెట్టుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వెరిఫికేషన్లో మీకు కూడా ఇస్తారు తప్పకుండా, ఎలిజిబుల్ ఉంటే కనుక. మరైతే ఏమేమి డాక్యుమెంట్లు కావాలి? కంపల్సరిగా రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో లింక్ అయి ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి, మళ్ళా భర్త చనిపోయిన డెత్ సర్టిఫికెట్ ఉండాలి. అట్లాగే ఇక్కడ ఇంకొక మెయిన్ సర్టిఫికెట్ అయితే తెచ్చుకుంటున్నారు కానీ ఒక చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. అందుకనే అవేర్నెస్ వీడియో అనింది. మీ ఫ్యామిలీ సర్వేలో మీ హస్బెండ్ చనిపోయారు కదా, చనిపోయిన డెత్ దాంట్లో నుంచి ఆ పేరుని రిమూవ్ చేయించుకోవాలి. ఇది కంపల్సరీ, మస్ట్ అండ్ షుడ్ అనమాట. మీ సచివాలయాల్లోకి వెళ్తారో, మీ సేవ దగ్గరికి వెళ్తారో, దాంట్లో నుంచి మీ భర్త పేరుని రిమూవ్ చేయించేయండి. ఇది రేపు చాలా పెద్ద ఆప్షన్ అయ్యి మీకు తలకాయ నిప్పుగా మారిద్ది. అన్ని చెప్పింది మొదక్క, ఇది మాత్రం చెప్పలేదు అనుకోగాకండి. ఇది కంపల్సరిగా అవసరం అన్నమాట. కాబట్టి డెత్ సర్టిఫికెట్ తెచ్చుకొని గమ్మునే ఉండకుండా ఫ్యామిలీ సర్వే నెంబర్లో మీ రేషన్ కార్డులో కూడా ఆ పేరుని రిమూవ్ చేయించేసుకోండి. బెటర్. అప్పుడు టెన్షన్ పడరు మీరు. ఇంకా డాక్యుమెంట్లు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం, డెత్ సర్టిఫికెట్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ పేరు రిమూవ్ చేయించేసుకోండి. ఏది రేషన్ కార్డులో ఉండకూడదు, ఫ్యామిలీ సర్వేలో కూడా ఉండకూడదు. అది రిమూవ్ చేయించేసుకోండి. అప్పుడు మీరు టెన్షన్ పడకుండా వాళ్ళు ఎప్పుడు పిలిచినా అప్పుడు వెళ్ళి ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి ఫ్రెండ్స్. ఇన్కమ్ తక్కువగా ఉండాలి. క్యాస్ట్ అన్నీ రెడీగా చేసి పెట్టుకోండి. అబ్బా, ఏమైపోతుంది, ఇది అడిగితే అది ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఇవన్నీ మీరు సిద్ధంగా చేసి పెట్టుకుంటే వాళ్ళు జూన్ 12 అవ్వచ్చు. జూన్ 12 అని చెప్పారు కదా అకండి, ఒక నెల అటు ఇటుగా ఉంటుంది, ఒక వారం అటు ఇటుగా ఉంటుంది. పక్కాగా ఇప్పుడైతే కొత్త పెన్షన్లు ఇస్తున్నాము అని అంటున్నారు కదా,
అక్క మా దివ్యాంగులకి ఎట్టా అనుకుంటున్నారా? టెన్షన్ పడొద్దండి, 1 by 1 ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు, ఇచ్చేదైతే ఇస్తారు. అన్నీ ఒక దాంట్లో కలకాపలకం చేసి నేను చెప్పను ఫ్రెండ్స్, విడతల వాడిగా వీడియోస్ చేసి పెడతా ఉంటాను. ఇప్పుడైతే వితంతు పెన్షన్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. వీళ్ళు ఈ డాక్యుమెంట్లన్నీ రెడీ చేసి పెట్టుకుంటారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని, ముఖ్యంగా నేను చెప్పింది దాన్ని రిమూవ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? పాత వాళ్ళు ఇప్పుడు కొత్తగా మీ ఎక్కడ అప్లై చేసుకోవాలంటారా? చెప్పాను కదండి, మీ సచివాలయంలో మాత్రమే అప్లై చేసుకోండి. సచివాలయాల్లో అప్లై చేసుకుంటే పక్కాగా ఉంటుంది, పర్ఫెక్ట్గా అయిపోతుంది, ఓకేనా? ఇది వితంతువులకి 4,000 రూపాయలు ఇస్తారు, ఓకే? 4,000 రూపాయలు పెన్షన్ని వదులుకోకుండా దేనికో దానికి ఉంటాయి కదండి, మీ ఫ్యామిలీకి కొంచెం తోడ్పాటుకి ఉపయోగపడతాయి. గందరగోళంగా టెన్షన్ పడకుండా ఫోన్ నంబర్ కంపల్సరీ ఫ్రెండ్స్, ఈకేవైసీ చేసుకొని పెట్టుకోండి. అవేర్నెస్ వీడియో అంటే ఇవే, మీరు వెళ్ళి ఈకేవైసీ చేపించుకొని పెట్టుకోండి. స్మార్ట్ కార్డులు వచ్చినాయి ఇప్పుడు, అవి ఉండయో లేదో చెక్ చేసుకోండి. ఆ నెంబర్కి మీ ఫోన్ నెంబరు, రేషన్ కార్డుకి నెంబర్ అటాచ్ అయ్యిందో లేదో చూసుకోండి. ఈకేవైసీలు చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కటి తరోగా చెక్ చేసుకొని వచ్చిన తర్వాత చూద్దాం అనగాకండి, మీరు ఎంచక్క అన్ని చేసి రెడీగా పెట్టుకోండి, ఓకే? ఇదండి ఈరోజు వీడియో. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. మరి మీకేమనిపించింది ఈ వీడియో గురించి? మన ఆంధ్ర అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు అండి, 2 రాష్ట్రాలకి సంబంధించి చెప్తా ఉంటాను. మరి మీ అమూల్యమైన కామెంట్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.